హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోరూరించి గోంగూర ఆనియన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రోటి పచ్చడి. నేను ఇక్కడ ఒక అరకట్ట గోంగూర తీసుకున్నాను. దీనిని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణల్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ గోంగూర వేసి, ఇది నేను చెట్లో కోసింది అందుకని డైరెక్ట్గా వేసాను. బయట తెచ్చిందైతే కట్ చేసి వేసుకోవాలి. దీనిని బాగా వార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 గ్రాముల వరకు చింతపండు వేసుకొని దీనిని కూడా గోంగూరతోటి చేసుకోవాలి. అప్పుడు వేడెక్కి మనకు తొందరగా మెదిగిపోతుంది చింతపండు అనేది. ఇది మెత్తగా బాగా ఉడికే వరకు వేయించి పెట్టుకోవాలి. దీనిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోలు ఉన్నట్లయితే రోట్లో ఒక 10 పచ్చిమిర్చి, ఒక 5 మీడియం సైజు ఆనియన్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చితోటి కల్లుప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. దంచేటప్పుడు ఆ పచ్చిమిర్చి ఎగిరి కళ్ళల్లో పడుతుంది. కొంచెం దూరంగా ఉండి దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో మనం గోంగూర వేసి కలుపుకుంటాము. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. పచ్చిమిర్చి వార్చకుండా పచ్చిగానే వేసి చేసినప్పుడు, అలాగే ఎక్కువ ఆనియన్స్ వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మెదిగిన తర్వాత, పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత మాత్రమే మనం ఉడికించిన గోంగూర వేసుకోవాలి. ఈ ఉడికించిన గోంగూర పచ్చిమిర్చి 2 కలిపి దంచుకోవాలి. ఇందులో ఉండే చింతపండు కూడా బాగా కలిసిపోయేలాగా అన్నీ బాగా కలిసేలాగా మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడిని మనం మిక్సీలో కంటే రోట్లో వేసి దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ లేని వాళ్ళు కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టుకోండి. ఇలా మెత్తగా అవ్వాలి గోంగూర. ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుంటాము. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 5 వరకు వేస్తున్నాను. ఇవి ఎక్కువ దంచుకోకూడదు. కొంచెం ఆనియన్ బాగా కనిపించేటట్టు దంచుకోవాలి. ఈ ఆనియన్స్కి గోంగూరకి సరిపోయేంత పచ్చిమిర్చి తీసుకోవాలి. అది కారాన్ని బట్టి తీసుకోండి. మీడియం కారం ఉండేటటువంటి మిర్చి నేను వేసాను, అందుకే ఎక్కువ వేసాను. ఎక్కువ కారం ఉండేవైతే మీరు తక్కువ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. మనకు కొంచెం గోంగూర ఉందని ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తే అయితే సరిపోదు. ఆనియన్స్కి కూడా సరిపోయేంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎక్కువ మెత్తగా చేసుకోకుండా ఆనియన్ని కొంచెం కచ్చాపచ్చాగా పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగా దంచుకోవాలి. 5 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. ఈ ఒక్క పచ్చడి చాలు. ఇక ఏ కర్రీస్ అవసరం లేకుండా ఈ ఒక్క పచ్చడితోని తినేస్తారు. చేసేటప్పుడు కొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే ఒక పూటకే ఖాళీ అయిపోతుంది. ఇది మనకు ఒక రోజు ఫ్రెష్గా అయితే బాగుంటుంది. రెండవ రోజుకి టేస్ట్ అంత బాగుండదు. చేసినప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మధ్యాహ్నం నైట్కి తినేసేటట్లుగా చేసుకుంటే రెండో రోజు ఫ్రెష్గా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఆనియన్ బాగా కనిపించేలాగా పంట కింద బాగా పడేలాగా దంచుకోవాలి. ఇప్పుడు రోల్ అంతా కూడా ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. రోల్ అలాగే వదిలేయకుండా నీళ్ళు పోసి బాగా కడిగి పెట్టుకోవాలి రోల్ ఎప్పుడైనా కూడా. లేకపోతే ఒళ్ళు మంటలు అనేది వస్తుంది ఈ పచ్చడి దంచిన అలా వదిలేసినట్లయితే. రోజు వాడే వాళ్ళు అయితే నీళ్ళు పోసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఆవాలు వేసి చిటపటలాడించి ఇంగువ డైరెక్ట్గా వేసాను, పౌడర్ ఇంగువ. దాని మీద ఈ పోపు వేసినట్లయితే మనకు టేస్టీగా ఉండేటటువంటి గోంగూర పచ్చిమిర్చి ఆనియన్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చూడండి, ఆనియన్ అయితే బాగా కనిపిస్తుంది. మనకి ఎక్కువ ఆనియన్ వేసుకోవాలి. పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. మీరు ఆయిల్ వేసుకొని తిన్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.
కారం తక్కువగా ఉన్నట్లయితే ఆయిల్ అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పాతకాలం వంటల కోసం. ఇది మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమి. అదే వంటని ఎప్పుడు దొరికినా గోంగూర ఇలా చేస్తూ ఉంటాము. మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.